ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నారు. పరలోక రాజ్యమును గురించిన ఉపమానం గురించి ప్రభువారు చెప్తా ఉన్నారు. ఉపమానము అనగా పరలోక సంబంధమైన విషయాలను భూ సంబంధమైన విషయాలతో పోలుస్తూ దేవుని రాజ్యం గురించి, పరలోకం గురించి మనకు బోధించడమే ఒక ఉపమానం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ సందర్భంలో చెప్తున్న ఉపమానం ఏంటంటే, ఒక స్త్రీ ఉన్నది. ఆమె 3 కుంచెముల పిండి అది పులియు వరకు, మరి అది పొంగునంతగా మరి ఆ పుల్లని పిండిని దాచినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ ఉపమానంలో మరి స్త్రీ పిండిని ఆ విధంగా దాయడం వల్ల అది పొంగుతుంది కదా, దీంట్లో ఉన్న అర్థం ఏంది అని మనం అర్థం చేసుకుంటే, మామూలుగా గోధుమ పిండితోటి దాన్ని పిసికి దాంట్లో వాటర్ వేసి, కొంచెం నూనె కూడా వేస్తారు కొంతమంది, వేసి దాన్ని ఒక గిన్నెలో మనం పెడతాం కదండి. గిన్నెలో పెట్టి అది పులియు వరకు కదండి, ఆ పిండి పులియేంత వరకు, కొంతమంది మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు, కొంతమంది 1 అవర్, కొంతమంది 3 అవర్స్, అట్లా పులియు వరకు దాన్ని ఉంచుతారు. ఎప్పుడైతే దాన్ని పులియడానికి ఆ పిండిని పెట్టినావో ఆ పిండి అనేది ఎదుగుతుంది. హల్లెలూయా. ఎంత ఎక్కువసేపు పెడుతున్నావో అంత ఎక్కువగా అది ఎదుగుతుంది. ఈ పుల్లని పిండి ఎలాగ ఎదుగుతుంది? నువ్వు పెట్టిన పిండి కొంచెమే కదా కదండి. హల్లెలూయా కదండి. అందులో వివిధ రకములైన గ్యాసెస్ ఏర్పడి ఆ పిండి అనేది ఎదుగుతుంది. దేవుని రాజ్యం కూడా ఆ విధంగానే ఉంది. అది మొదట కొద్దిగా ఉన్న తుదకు అది మహాభివృద్ధి చెందుతుంది, ఎదుగుతుంది అని ప్రభువారు చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించింది ఇజ్రాయెల్ దేశంలోనే, నిజమే. కానీ ఇప్పుడు అది ప్రపంచ దేశాలంతా కూడా విస్తరించింది. ఇది దేవుని రాజ్యము. నువ్వు యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకున్నావా? చిన్న వ్యక్తిని బ్రదర్, దేవుడు నా హృదయంలో చేర్చుకున్నాను. నీవు కూడా అభివృద్ధి చెందుతావు, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతావు, భౌతికంగా విస్తరిస్తావు. నీ ద్వారా సువార్త జరిగితే ఇంకా అనేకులు కూడా రక్షణలోనికి వస్తారు. సువార్త ఆగదు. పరలోక రాజ్యమునకు వెళ్ళునట్లు దేవుడు మనల్ని లోకంలో సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది దేవుని రాజ్యము. ఆ రాజ్యం కొరకు, పరలోకం కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకో, ఆయన మార్గంలో నడుచుకో. ప్రభు నిన్ను అభివృద్ధి పరచును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్